అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత. ఇవాళ నేను థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడబోతున్నాను. అందులో ముఖ్యంగా మనం థైరాయిడ్ తక్కువ ఉన్న దాని గురించి మాట్లాడుకుందాము. హైపోథైరాయిడిజం అంటారు. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి థైరాయిడ్ అనే గ్రంథిలోనే థైరాయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల వచ్చేది ప్రైమరీ హైపోథైరాయిడిజం. అదే బ్రెయిన్లో పిట్యూటరీ అని ఉంటుంది, హైపోథాలమస్. ఈ రెండిట్లో ఏమైనా ఇబ్బందులు ఉండి మనకి థైరాయిడ్ తగ్గిపోతే దాన్ని సెకండరీ అంటారు. ప్రైమరీలో కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆటో ఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. అందులో ఏంటి అంటే మన బాడీలోనే యాంటీబాడీస్ ఫామ్ అయ్యి మన థైరాయిడ్ గ్లాండ్ని నాశనం చేసేయడం వల్ల దాని నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతుంది. దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలంటే థైరాయిడ్ యాంటీబాడీస్ ఉంటాయి, టీపీఓ యాంటీబాడీస్ అంటారు. అవి టెస్ట్ చేయించుకుంటే మనకి ఒకవేళ దానివల్ల అయితే అది తెలుస్తుంది. దాంతోపాటు ఎవరైనా అయోడిన్ థెరపీ తీసుకున్న వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, రేడియేషన్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళు, దాంతోపాటు కొన్ని మందులు వాడుతుంటే కూడా మన థైరాయిడ్లో ప్రాబ్లం వచ్చి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సెకండరీలో ఇంకా థైరాయిడ్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే టెంపరీగా తగ్గిపోతుంది, కానీ అది మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది బ్రెయిన్లో పిట్యూటరీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే షీహాన్ సిండ్రోమ్ అంటారు. అలాగే పిట్యూటరీలో అంటే పిట్యూటరీకి అదేమైనా క్యాన్సర్ ఏమైనా వచ్చినా దానిలో ఏమైనా ఇబ్బందులు అయినా కూడా అది తగ్గిపోతుంది. అలా కాకుండా ఏమైనా బాడీలో సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటే సార్కోయిడోసిస్, ఎమైలోయిడిస్ ఇలాంటివన్నీ వెళ్ళి థైరాయిడ్లో డిపాజిట్ అయిపోయి థైరాయిడ్ అనే ప్రొడక్షన్ తగ్గించేస్తాయి. దాంట్లో కూడా మనకి లేదా పిట్యూటరీలో వెళ్ళి డిపాజిట్ అయ్యి పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్ని తగ్గించడం వల్ల థైరాయిడ్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మనకి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హైపోథైరాయిడిజం చిన్నపిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో కానీ ఉంటే వాళ్ళకి కామెర్లు అనేవి చాలా రోజులు తగ్గకుండా ఉంటాయి. ఇంకా వాళ్ళ బ్రెయిన్ ఉత్పత్తి సరిగ్గా ఉండదు, దంతాలు సరిగ్గా ఫామ్ అవ్వవు. దాంతోపాటు అంబిలికల్ హెర్నియా అంటారు. బొడ్డు పక్కన అక్కడ ఏదైతే ఉందో మసిల్ అంటే మాంసం అక్కడ గ్యాప్ లాగా ఏర్పడుతుంది, అంబిలికల్ హెర్నియా అంటారు. అది వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఫారిన్ కంట్రీస్లో ఏంటి అంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాల్లో పుట్టిన పిల్లలందరికీ థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే థైరాయిడ్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్, ఇంకా ఎదుగుదలకి ఎముకల గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని త్వరగా చేసి టెస్టింగ్, దాంతోపాటు ఎంత వీలైతే అంత త్వరగా మందులు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఈ ఇబ్బందులు ఏమీ జరగకుండా ఉంటాయి, ప్రాపర్గా డెవలప్మెంట్ ఉంటుంది. ఒకవేళ లేట్ అయిపోయినట్లు అయితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. పెద్దవాళ్ళలో థైరాయిడ్ తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మనకి నీరసంగా ఉండడం, ఆయాసంగా ఉండడం, అలసటగా ఉండడం, బరువు పెరిగిపోవడం, దాంతోపాటు ఆకలి తగ్గిపోవడము, కాన్స్టిపేషన్ ఉండడము, దాంతోపాటు బాడీలో వాటర్ డిపాజిట్ అయిపోయి కాళ్ళు చేతులు వాపులు ఉండడం, జుట్టు రాలిపోవడము, చర్మం పొడిబారిపోవడం, దాంతోపాటు మనకి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ రావడం, అంటే నెలసరి అయితే ఎక్కువ రక్తస్రావం అవడం, లేదంటే తక్కువ రక్తస్రావం, ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు అవ్వడం, దాంతోపాటు గుండె దడగా ఉండడం, గుండె తక్కువ కొట్టుకోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇంకా జుట్టు రాలిపోయి మొహం ఉబ్బిపోయి పింపుల్స్ లాంటివి రావడం, మొహం మీద వెంట్రుకలన్నీ రావడం, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే థైరాయిడ్ కూడా అంటే మనకి థైరాయిడ్ తక్కువ ఉంది అన్నట్టు ఒక సూచన. సో అప్పుడు మనం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటే T3, T4, TSH అని ఉంటాయి. మనం TSH, T4 చేయించుకుంటే చాలు. T3 అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా T3 25% నార్మల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి థైరాయిడ్ ఎంత కామన్ అంటే ప్రతి 1000 మందిలో 4 ఆడవాళ్ళకి, ప్రతి 1000 మందిలో 1 మగవాళ్ళకి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ చేయించుకున్న తర్వాత మనం థైరాయిడ్ కొంతమందికి 10 కంటే అంటే నార్మల్ వాల్యూ వచ్చేసి 4.5 వరకు ఉంటుంది. 4.5 నుంచి మనకి 10 వరకు ఉన్న వాళ్ళు ఒకవేళ మనకి ఎలాంటి ఇందాకలో చెప్పిన సిమ్టమ్స్ ఏమీ లేకపోతే వాళ్ళు థైరాయిడ్ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకొకసారి అంటే కన్ఫర్మేషన్ కూడా చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే 2 సార్లు టెస్ట్ చేయించుకొని ప్లస్ యాంటీథైరాయిడ్ యాంటీబాడీస్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ ఏమైనా హషిమోటోస్ ఏమైనా ఉందా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం థైరాయిడ్ యాంటీబాడీస్ ఒకవేళ
నెగిటివ్ వచ్చి 10 లోపల ఉండినట్లయితే మనకి ట్రీట్మెంట్ అవసరం లేదు. సిమ్టమ్స్ ఏమీ లేకపోతే, ఇందాక చెప్పిన ఇబ్బందులు ఏమీ లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉంటూ చాలు. ఒకవేళ 10 కంటే ఎక్కువ ఉన్నా, లేదు అంటే సిమ్టమ్స్ ఏమీ లేవు కానీ 10 కంటే ఎక్కువ ఉంది, T4 నార్మల్ ఉన్నది, ప్లస్ ప్రెగ్నెన్సీ ఏమైనా 10 కంటే తక్కువ ఉండి కూడా ప్రెగ్నెన్సీ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు మాత్రం థైరాయిడ్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి థైరాయిడ్ 10 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా T4 అనేది మనకి తగ్గిపోయిన వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు మెడిసిన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి. మామూలుగా పెద్దవాళ్ళందరికీ నార్మల్ డోసెస్లో స్టార్ట్ చేస్తారు, కానీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ డోసులో స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా పెంచుకోవాలి. ఒక్కసారి మనకి TSH అనేది నార్మలైజ్ అయిపోయిన తర్వాత, అంటే 4.5 కంటే తగ్గిపోయిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు అదే ప్రెగ్నెన్సీ ఏమైనా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే, ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ TSH ప్రెగ్నెన్సీ కంటే ముందు 2.5 కంటే తక్కువ ఉండేటట్లు చూసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అయితే మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే మనకి ఫస్ట్ 3 నెలల్లో ప్రతి నెలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకి థైరాయిడ్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది ప్రెగ్నెన్సీలో. దాని తర్వాత నుంచి 4 నెలల నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. మనకి డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు థైరాయిడ్కి మాత్రలు వేసుకుంటున్నానని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దానికి అకార్డింగ్లీ డోస్ అడ్జస్ట్ చేస్తారు. డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ముందు ఎంత మందులు వాడుతున్నామో అంతే డోస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అందరూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.